శుభోదయం. ఇది శనివారం సెప్టెంబర్ 6, 2025. ప్రతివారం పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేఖను ఇక్కడ ఉండి చదువుట నా హృదయాన్ని ఎందుకు పులకరింపజేసిందో మీకు తెలుసా? అపోస్తులైన పౌలు పరిశుద్ధులకు 14 లేఖలు రాసి పంపారు మరియు మనకు జెఫర్సన్విల్ నుండి 350కి పైగా లేఖలు పంపబడ్డాయి. దేవుడు ఈ రోజున వర్తమానంను బయలుపరచడానికి ఎంచుకున్న ఏకైక ఆయనను వినమని సహోదరుడు జోసెఫ్ ప్రతివారం మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ప్రకటన 10:7లో వాగ్దానం చేసినట్లుగా అన్ని మర్మములు సమాప్తమైనవి. తాను కొత్త విషయాలను బయలుపరుస్తున్నాడనే చెప్పగల మనిషే లేడు. ఇప్పుడు మనం వారమంతా ఎదురు చూస్తున్న లేఖ ఇక్కడ ఉంది. ప్రియమైన 3వ నిర్గమ వధువా, మీరు ఆత్మ సంబంధమైన నేత్రమును కలిగి లేని ఎడల మీకు అది అర్థం కాదు. అయితే అది లేఖనముతో ఖచ్చితంగా సరితూగుతున్నది కనుక ఆత్మ సంబంధమైన కన్ను దేవుని శక్తి కదలాడుటను చూడగలదు. అది వాక్యమై ఉన్నది మరియు దేవుని వాక్యము ఎన్నడూ మారదు. ఆయన ఆదిలో ఏమి చేశాడో ఆయన ఇప్పుడు కూడా దానినే చేస్తున్నాడు. మరియు ఆత్మ సంబంధమైన కన్ను దానిని చూస్తుంది, దానిని నమ్ముతుంది మరియు దానిని వింటుంది. ఈ దినము నాకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏదని నేను నమ్ముతున్నానో దాని విషయంలో లోకము నాతో విభేదించవచ్చును. మీరు వినవలసిన అత్యంత ముఖ్యమైన స్వరము టేపులలో ఉన్న దేవుని స్వరమే. మీ సంఘములలో మీరు టేపులను తప్పక ప్లే చేయాలి. అయితే ఒకవేళ మీరు నిజంగా ఈ వర్తమానమును నమ్ముచున్నట్లయితే అప్పుడు దేవుని ప్రవక్త చెప్తున్న వాటితో మీరు విభేదించలేరు. రాత్రివేళ కురిసి రాబోయే దినమంతా వారిని పోషించే మన్నాను పొందుకోవడానికి హెబ్రీ పిల్లలు చేసినట్లే ఈ ఆదివారం మనము కూడి వస్తాము. త్వరలో రాబోయే మన నిర్గమము కొరకు మనకు బలమును ఇచ్చే మన ఆత్మీయ మన్నా కొరకు మనము కూడి వస్తాము. స్వయంగా తానే తన గురించి దానిని చెప్పడానికి దేవుని యొక్క స్వరమునకు అనుమతించడం కంటే శ్రేష్టమైన ఏ మార్గము లేదు. మరియు మనము వినబోయే ఈ వర్తమానము నిండి ఉన్నది. దేవుడు అరణ్యములో ఒక మనుషుణ్ణి పట్టుకున్నాడు, అతనికి తర్ఫీదు ఇచ్చాడు మరియు అతన్ని వెనుకకు తీసుకుని వచ్చాడు మరియు ఆ కార్యమును స్వాధీనంలోనికి తీసుకున్నాడు మరియు ఆ ప్రజలను బయటకు తీసుకుని వచ్చాడు. నా భావం ఏమిటో చూస్తున్నారా? ఆయన తన ప్రణాళికను మార్చుకోలేడు. ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన తన ప్రణాళికను ఎన్నడూ మార్చుకోడని ఆయన ఇక్కడ స్పష్టంగా మనకు చెప్తున్నాడు. ఆది నుండి ఆయన ఏమి చేశాడో అంతమున ఆయన మరలా దానినే చేస్తాడని ఆయన వాగ్దానం చేశాడు. కావున అప్పుడు ఆయన యొక్క ప్రణాళిక ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకోవలసి ఉన్నాము. ఎందుకనగా ఇప్పుడు కూడా అది అదే ప్రణాళికే ఉంటుంది. ఆయన ఒక గుంపుతో ఎన్నడూ వ్యవహరించడు. ఆయన ఎన్నడూ వ్యవహరించలేదు. ఆయన ఒక్క వ్యక్తితో వ్యవహరిస్తాడు మరియు ఆయన వ్యవహరించాడు మరియు ఆయన వ్యవహరిస్తాడు. ఆయన దానిని చేస్తాడని మలాకి 4లో కూడా ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఒక గుంపుతో ఎన్నడూ వ్యవహరించడు. కావున మలాకి 4 ప్రకారముగా మన దినములో ఆయన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడుతో ఒక్క వ్యక్తిని పంపిస్తాడని ఆయన వాగ్దానము చేశాడు. అది నిజము. కావున ఆయన ఏమై ఉన్నాడు అనే వాగ్దానము, ఆయన ఏమి చేస్తానని చెప్పాడో ఆ వాగ్దానము అక్కడున్నవి. మరియు ఇదిగో మనము అక్కడే ఉన్నాము. మనము ఎంత సంతోషముగా ఉండవలసిన ప్రజలమై ఉన్నామో ఆయన యొక్క వాగ్దానము చేయబడిన వాక్యపు సూచన ద్వారా, వాగ్దాన వాక్యము ద్వారా వారికి సూచనలు ఇస్తున్నాడు. ఆయన దాన్ని చేస్తాడని ఆయన వాగ్దానము చేశాడు. అప్పట్లో ఆయన యొక్క వధువును ఎలా నడిపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు. నిర్గమపు దినములలో ఆయన ఒక గుంపును బయటకు పిలిచాడు మరియు ఆ గుంపుల్లో నుండి మీరు ఒక విషయమును గమనించాలని నేను కోరుతున్నాను. వాగ్దాన దేశంలోకి వెళ్ళిన 2 మాత్రమే ఆయన కలిగి ఉన్నాడు. వారిని దేని ద్వారా బయటకు తీయాలని ఆయన ఎన్నుకున్నాడు? ఇదిగో అది ఇక్కడ ఉన్నది. ఆత్మ సంబంధమైన మనస్సు దీనిని గ్రహించడం చాలా ముఖ్యమై ఉన్నది. వధువుని ఎలా నడిపించి మరియు వాగ్దాన దేశమునకు ఎలా తీసుకెళ్లాలని దేవుడు నిర్ణయించాడు? రాజకీయం ద్వారానా? సంఘ సంస్థ ద్వారానా? ప్రజలు పొరబడకుండానట్లు అగ్నిస్తంభము అనే ఒక సహజాతీతమైన సూచనను కలిగిన ఒక ప్రవక్తను ఆయన ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్త చెప్పినది సత్యమై ఉన్నది మరియు దేవుడు ఒక అగ్నిస్తంభములో దిగివచ్చి మరియు తనను తాను నిర్ధారించుకొని తన వాక్యమును చూపించుకున్నాడు. అది సరియేనా?
ఆ విధంగానే ఆయన తన మొదటి నిర్గమమును జరిగించాడు, తన రెండవ నిర్గమము. కావున ప్రజలు పొరబోడకూడదని నిశ్చయంగా చూసుకొనుటకు వారి యొక్క గొప్ప నిర్గమము కొరకు అగ్నిస్తంభము అనే ఒక సహజాతీతమైన సూచనతో ఒక ప్రవక్తను ఆయన వారికి పంపించాడు. మొదటి నిర్గమంలో ఆయన ఏమి చేశాడు? అగ్నిస్తంభముతో అభిషేకించబడిన ఒక ప్రవక్తను ఆయన పంపించాడు మరియు ఆయన ఆ ప్రజలను బయటకు పిలిచాడు. అది ఆయన యొక్క మొదటి నిర్గమమై ఉన్నది. రెండవ నిర్గమము అభిషేకించబడిన ఒక ప్రవక్తను ఆయన తీసుకొని వచ్చాడు. మరి ఆయన తన కుమారుడై ఉన్నాడు, దైవ ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్త అయి ఉంటాడని మోషే చెప్పాడు. మరియు అగ్నిస్తంభమును కలిగి ఉన్నాడు మరియు సూచక క్రియలను మరియు అద్భుతాలను చేశాడు. మరియు అంత్యదినంలోని నిర్గములో ఆయన ఇక్కడ అదే కార్యమును వాగ్దానం చేశాడు మరియు ఆయన దానిని మార్చలేడు. అవును, వధువును బయటకు పిలవడానికి ఆయన ఒక ప్రవక్తను పంపించాడు. కానీ ఇప్పుడు పరిచర్య ద్వారా పరిశుద్ధాత్మ వధువును నడిపిస్తాడు అని చెప్తూ అనేకులు ఏకీభవిస్తారు. కానీ ఆయన దాన్ని చెప్పలేదు. మనము చదవడాన్ని కొనసాగించుదాము. గమనించండి, వారిని బయటకు పిలిచిన అగ్నిస్తంభము ఒక ప్రవక్త యొక్క అభిషేకము క్రింద వారిని వాగ్దాన దేశంలోనికి నడిపించినది. వారు చూడగలిగేటటువంటి ఒక అగ్నిస్తంభము అభిషేకించబడిన ప్రవక్త క్రింద వారిని వాగ్దాన దేశమునకు నడిపించినది. మరియు వారు స్థిరముగా అతన్ని తిరస్కరించారు. అది నిజమేనా? నిశ్చయంగా. ఇదే అగ్నిస్తంభము మరలా ప్రజలను ఒక వాగ్దాన దేశమునకు 1000 ఏళ్ల పాలనలోనికి నడిపించుచున్నది. అగ్నిస్తంభము దేవుని యొక్క నాయకత్వము క్రింద దేవుడు అగ్ని అయి ఉన్నాడు మరియు అగ్నిస్తంభము ప్రవక్తను మాత్రమే అభిషేకించినది. మోషే బయటకు పిలువబడినాడు నటుకు ఒక పరలోకపు సాక్ష్యముగా నిలవడానికి అగ్నిస్తంభం ఉన్నది. ఇప్పుడు గుర్తుంచుకోండి, మోషే అగ్నిస్తంభం కాదు. ఆ అగ్నిస్తంభం క్రింద అతడు అభిషేకించబడిన నాయకుడై ఉన్నాడు మరియు అగ్నిస్తంభము కేవలం సూచక్రియలతో మరియు అద్భుతములతో అతని వర్తమానమును నిర్ధారించినది. స్నేహితులారా, ఎటువంటి పొరపాటు లేదు. అది నేను చెప్తున్నది కాదు. నేను కేవలం మీ సహోదరునై ఉన్నాను. కానీ దేవుడు మీకు రుజువు చేస్తున్న విషయమే దానిని సత్యముగా స్థిరపరచుచున్నది. మిగతా రెండింటికి ఆయన ఉపయోగించిన అదే అగ్నిస్తంభము, దానిని ఆయన ఈరోజు మీ మధ్యకు తీసుకుని వచ్చాడు మరియు విజ్ఞాన శాస్త్రము చేత దాన్ని రుజువు చేశాడు. దేవుడు తన ప్రణాళికను ఎన్నడూ మార్చడు. ఈ దినమున దేవుడు తన వధువు కొరకు ఒక ఏర్పాటు చేయబడిన మార్గమును కలిగి ఉన్నాడు. అగ్నిస్తంభం దేవుని యొక్క నాయకత్వము క్రింద దేవుడు అగ్ని అయి ఉన్నాడు మరియు అగ్నిస్తంభము ప్రవక్తను మాత్రమే అభిషేకించినది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడును కలిగి ఉన్న ఒకే ఒక స్వరం ఉన్నది. ఒకే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయనే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. అతడు అగ్నిస్తంభము కాదు, కానీ అతడు ఆ అగ్నిస్తంభము క్రింద అభిషేకించబడిన నాయకుడై ఉన్నాడు. మనమందరము దేవుని యొక్క పరిపూర్ణ చిత్తములో ఉండాలని కోరుతాము. ఆయన యొక్క వాక్యమే ఆయన యొక్క పరిపూర్ణ చిత్తమై ఉన్నది. మన దినములకై నిర్ధారించబడిన వాక్యము ఈ వర్తమానమే అయి ఉన్నది. ఆయన యొక్క వధువును నడిపించడానికి ఆయన యొక్క ప్రవక్త ఎన్నుకోబడ్డాడు. మీరు దాన్ని నమ్మకపోతే మీరు ఆయన యొక్క వధువై ఉండలేరు. ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు మేము తృతీయ నిర్గమము 63-06-30 వినుచుండగా వచ్చి మరియు మాతో కలిసి దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యమును వినడం ద్వారా మన గొప్ప నిర్గమం కొరకు సిద్ధపడండి. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. www.brenham.org/en/apps నందు టేబుల్ యాప్ను, బ్రెన్హామ్ టాబర్నికల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం.